వాడు. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలు ఒగ్గి ఉన్నది. ఏలియా మనలాంటి మనుషుడే. నీతిమంతుల విజ్ఞాపన యేసయ్య వింటాడు. యేసయ్య మనల్ని ప్రార్థన వింటాడు, మనల్ని అబ్జర్వ్ చేస్తాడు. ముందుకెళ్ళినా వెనక్కి వెళ్ళినా మనకు సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. మనల్ని ప్రేమిస్తున్నాడు, మనల్ని బలపరుస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. మేలు నందాలనుకుంటున్నావా? అనేక దినములు బ్రతుకు కోరాలనుకుంటున్నావా? చెడ్డ మాటలు పలకుండా నీ నాలుకని కాచుకో. నీతిమంతుల మీద యెహోవా దృష్టి ఉన్నది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. తల్లి గర్భంలోనే మనం పాపిస్తోళ్ళు. ఎప్పుడైతే యేసు తన స్వరక్తం ఇచ్చి కొన్నాడో మనకు గురి గమ్యము ఇచ్చాడు, పని ఇచ్చాడు. చూడండి, ఎంతోమంది అడ్డ మీదకి వెళ్ళి నించుంటారు. పని దొరుకుతుందా? దొరకదు. ఒకడు 3 గంటలకు వస్తాడు, ఒకడు 12 గంటలకే వస్తాడు, ఒకడు 6 గంటలకు వస్తాడు, ఒకడు 5 గంటలకు వస్తాడు. అలా పనిలో పెట్టుకున్న యేసయ్య 6 గంటలకు వచ్చినోడేమో ఫీల్ అయిపోతాడు. ఏంటి యేసయ్య, వాళ్ళకి ఒక రూపాయి ఇచ్చావు, నాకు ఒక రూపాయి ఇచ్చావు అంటే, ఆగు, నా సొమ్ము నేను ఇచ్చుకున్నాను, నీకేంటి అంటే. ఇక్కడ ఆయాసం ఉంది, అసూయ ఉంది. కీడు చెయ్యుట మాని మేలు చెయ్యొచ్చు, సమాధానమును వెదికి వెంటాడము. మనకి తీర్పు ఉంది. ఒకరోజు కృపాసనము దగ్గర నించుంటాం. అప్పుడు అడుగుతాడు అనమాట, 6 గంటలకు వచ్చావా, 3 గంటలకు వచ్చావా, 2 గంటలకు వచ్చావా, 1 గంటకు వచ్చావా, ఎన్ని ఆత్మలు సంపాదించావు, నీకు పనిచ్చిన పని ఏమైంది,